మేము చెప్తున్నది మీకు అది అంటున్నాను. పాయింట్ మీకు అర్థమైందో లేదో? ఎప్పుడూ చేస్తున్నాం, రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావు. ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది పోనీ ఇంక చెప్పాలా? బ్రదర్, మీరు చూస్తే ఈ సీక్వెన్స్ చూస్తే 2 నెలల ముందు నేను తిరుపతి ఇన్ఛార్జ్ మంత్రిగా వెళ్ళినప్పుడు మీరు చూసుకోండి, ఆ రోజు రైతులు వచ్చి అడగడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొచ్చాను, నేనే మాట్లాడాను ఫస్ట్. అప్పుడు స్టార్ట్ అయిన ప్రక్రియ. తర్వాత గౌరవ మంత్రి గారు మళ్ళీ వెళ్ళారు. తర్వాత జీవం చాలాసార్లు కూర్చుని మాట్లాడి ఒప్పించి చేసినటువంటి పరిస్థితి. ఇది ఒక సిస్టమేటిక్గా రైతు ఎక్కడ నష్టపోకూడదు అని చెప్పి మేము చేసాం. దాని తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్తే రైతులు వచ్చి ఇక్కడ పల్ప్ ఇండస్ట్రీ కంటే కూడా పక్క నుంచి వాళ్ళు వచ్చి కొనుక్కెళ్తున్నారు, మాకు అవకాశం కల్పించిందంటే కలెక్టర్స్ ముగ్గురు కూర్చుని మాట్లాడుకుని ఒక పాజిటివ్ వాతావరణం చేసేటువంటి ఇది. వీళ్ళు కావాలని అశాంతి క్రియేట్ చేయాలి, వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి అలజడి చేయాలి, ఏదో చూపించాలి. ప్లస్ వాళ్ళ మాటలు కూడా చెప్పే కదా చాలా దారుణంగా ఒక అంటే వైలెంట్ ఇది క్రియేట్ చేయాలని చూస్తున్నారు. మేము అలాంటి సహించి అలాంటివి ఏమంటే ఎట్టి పసి ఒప్పుకో. ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు మీరు చెప్పిందే పెర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు వైలేట్ చేసి దాని ప్రకారం చట్టం తను పనిచేసుకోవచ్చు. మీకు తెలుస్తుంది. ఈవేళ చూడండి, ఇంకంతా ఎవరు పెడతారు కదా మొత్తం అంతా. ఇప్పుడు ఏముంది, టోటల్గా జూమ్లో తీసాం, బాడీ లెవెల్ కెమెరాస్ పెట్టుకున్నాం, పిన్ టు పిన్ చూసాం. లేకపోతే ఆ సందులో నుంచి వచ్చిన ట్రాక్టర్లు మాకెక్కడ కనబడతాయి? ఆ సందులో నుంచి ట్రాక్టర్లు మేము డ్రోన్ కెమెరా తీయకపోతే ఇదంతా అబద్ధం అంటారు. తెలిసేది కాదు కదా. ఇప్పుడు ఇంకా మైన్యూట్కి వెళ్తాం. ఇప్పుడు ఆ కుర్రోడు పడిపోయింది కూడా తీయలేకపోయాం, రేపు అది కూడా తీస్తాం. వాళ్ళు 4 పడిపోయి పోలీసుల మీద. లేకపోతే ఒక ఎమ్మెల్యే ఏంటి రఫ్ అనడం ఏంటి? పోలీసులు అడ్డు పెట్టరా? మీకు తెలుసో లేదు, మా బాస్ ఇంటికి నేను వెళ్తే నాకు అడ్డు పెట్టారు, నా మీద కేసు కూడా పెట్టారు. మా బాస్కి ఇంటికి నేను వెళ్తే పెర్మిషన్ లేదు, ఇంట్లోకి నువ్వు వెళ్ళడానికి లేదు. ఎక్కడ మన ఉండవిల్లో ఇప్పుడుగా కేసు ఉంది, నడుస్తుంది నా మీద. మా బాస్ ఇంటికి నేను వెళ్తే ఆ ఇంటికి వెళ్ళడానికి పెర్మిషన్ లేదంటే మా బాస్ ఇంటికి నువ్వెవడో ఆపడానికి నేను వెళ్తానన్నా, వెళ్తే నా మీద కేసు పెట్టారు. పెర్మిషన్ లేదు ఆపుతారు పోలీసులు. ఎందుకు రెస్పాండ్ లేదు. కేబినెట్ విషయాన్ని ఐఎన్పిఆర్ మంత్రి గారు వస్తారు, పెడతారు.